పార్కిన్సన్స్ మాత్రం మనం ట్రీట్మెంట్ ఉంది. పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ ఉంది. సో మనం కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు, దాని డిసీజ్ సివియారిటీని తగ్గించవచ్చు. తర్వాత ఒక 5 years పోయిన తర్వాత డీబీఎస్ అని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చేస్తాం. సో అది న్యూరో సర్జన్ చేస్తాడు విత్ కొలాబరేటింగ్ విత్ న్యూరాలజిస్ట్. ఓకే. సో ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని బ్యాటరీ పెడతారనమాట. అది దానివల్ల ఏంటంటే స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్కడ పెడతారండి బ్యాటరీ? అది బ్రెయిన్లో పెట్టరు, బయటే ఉంటుందా? బయట పెడతారు. స్టిమ్యులస్ అది ప్రోబ్ అక్కడ ఉంటుంది బ్రెయిన్లో. రైట్. ప్రోబ్ బ్రెయిన్లో ఉంటుంది. ఓకే ఓకే. అది పెట్టి ఇంకంటే బయట అంటే బయట కాదు, సబ్క్యూటేనియస్గా స్టిచెస్ వేసి పెడతారు. రైట్, ఐ గాట్ ఇట్. అది దాంతో ఏంటంటే ఒక బాగానే పర్వాలేదు. పార్కిన్సన్స్ పర్వాలేదు. అంటే కొన్ని రకాల పార్కిన్సన్స్ ఉంటాయి, అవి పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. అవేంటండి? అవంటే పార్కిన్సన్స్ ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, వణుకు, చేతులు వణుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జమున గారు ఇప్పుడు కాలం చేస్తారు, కానీ జమున గారికి మెడ అది వేరేమా? అది వేరేనా? అది వేరే. అది పార్కిన్సన్స్ కాదు, అది ట్రెమర్. అది ఎందుకు వస్తుంది? దాన్ని ఏమంటారు యాక్చువల్లీ తెలుగు? అది మామూలుగా వణుకుడులు. ఓకే. అది ఎందుకు వస్తుందండి? అది రీజన్ ఒక్కోసారి ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే రావచ్చు. అది ట్రీట్ చేయడం కూడా ఇప్పుడు దానికి డీబేస్ వచ్చింది. ఇప్పుడు కూడా దానికి కూడా డీబేస్ వచ్చింది. వేరే ప్లేస్లో ఒక్కొక్క థెలమస్ అని ఆ న్యూక్లియస్ అది ఐడెంటిఫై చేశారు, దానిలో స్టిమ్యులేట్ చేస్తారు. బెటర్ ఉంది ఇప్పుడు, అంతకు ముందు మీద ఇప్పుడు బెటర్ ఉంది. పాపం ఆవిడ ఉన్న రోజులు దీనికి ట్రీట్మెంట్ లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు అంటూ ఉండేది. పాపం లేదు, ఇప్పుడు కూడా మరి పూర్తిగా లేకపోయినా 50% కొంత రిలీఫ్ అయితే అది రిలీఫ్ అవుతుంది. పార్కిన్సన్స్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే అది ఓన్లీ ట్రెమరే, అది ఓన్లీ వణుకు. తల కావచ్చు, వాయిస్ కావచ్చు, చేతులు కావచ్చు, అది ఏ ఏజ్లోనే రావచ్చు. కొంతమందికి వాళ్ళ ఫాదర్కి 60 years అప్పుడు వస్తే వీళ్ళకి 40 years అప్పుడే వస్తుంది, వాళ్ళ పిల్లలకి 20 years అప్పుడే వస్తుంది. హెరిడిటరీగా వస్తుంది. కొంతమంది హెరిడిటరీ లేకుండా కూడా వస్తుంది. సో ఇది యూజువల్గా అది కొంచెం ట్రీట్మెంట్కి కొంతమందికి బాగానే రెస్పాండ్ అవుతారు, కానీ దానివల్ల మనిషికి ఇబ్బంది 100% నో డౌట్. కానీ అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, పడిపోటాలు ఇవేమి రావు. అదే పార్కిన్సన్స్ అనుకోమ్మా, వాళ్ళ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది, వాళ్ళు పడిపోతారు, హెడ్ ఇంజరీస్ అవ్వచ్చు, వెనక్కి పడవచ్చు, ముందుకు పడవచ్చు, వీల్ చైర్ బౌండ్ అయిపోతారు. అట్లా పార్కిన్సన్స్కి దానికి తేడా చాలా ఉంది. మై గాడ్. సో అయితే పొరపాటున ఎక్కడైనా సరే ఒక నరం గనక తెగిపోయినా, కట్ అయినా, ఇక మళ్ళీ దాన్ని నార్మల్ చేసే అవకాశమే లేదేమో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా హ్యాండ్ మీద అలా ఉందనుకోమ్మా, అది కొంచెం సూచర్స్ వేసి నిదానంగా దీన్ని అప్రాక్సిమేట్ చేస్తున్నారు. అదైతే ఉంది. బ్రెయిన్లో మాత్రం కష్టమే. దట్స్ వాట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫాదర్కి యాక్చువల్లీ పెరాలసిస్, అంటే కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ తీసుకెళ్ళారు హాస్పిటల్కి. హై బీపీ చాలా ఉందండి, యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. ఈయనకి ఒక ఇంజెక్షన్ చేస్తే కనుక కొంత మెడికేషన్లో పెడితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కొంచెం మనం అవకాశాన్ని తగ్గించగలుగుతా ఉన్నారు. ఆ టైంకి ఆయన సేవ్ చేయగలిగారు. ఆయనకున్న అలవాట్ల వల్ల హై బీపీ ఉంది, హై షుగర్ ఉంది, ఆయన హెవీగా తింటారు, హెవీగా తాగుతారు. దీనివల్ల మెడిసిన్ వేసుకుంటున్నారు, కానీ బీపీ ఏం కంట్రోల్ అవ్వట్లేదు, అలానే తల తిరుగుతూ పడిపోతూ ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే, ఎన్నాడు నేను కష్టపడ్డాను, అయిపోయింది, నేను ఇంక నా లైఫ్ స్టైల్ నేనేం మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకో, వాడికి ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, వాడు చనిపోతాడు, బతికితే బతుకుతాడు. కరెక్ట్. సో వాడికి ఏం పెద్ద హార్ట్ అనేది మనం ఎందుకు బాగా చూసుకోవాలి అంటే, మన లైఫ్ ఉండటాని కోసం, లైఫ్ బతకటాని కోసం. అదే న్యూరాలజీ సంబంధించిన ఏమి రాకుండా ఎందుకు చూసుకోవాలి అంటే, మనం ఉండే లైఫ్ని చాలా అర్థవంతంగా జీవించటం కోసం, బాగా జీవించటం కోసం. అదే పేషెంట్స్ అంటారు, పోతే పోతామండి అంటారు. నేను అదే చెప్తాను, మీరు పోరండి, నడిపోతారు, మీకు సేవలు చేయలేదు. అదొక విషయం అయితే, మీరు పోరు, కానీ బెడ్ రీడన్ అవుతారు. అప్పుడు ఎవరు వాళ్ళు చేసిచ్చు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మనుషులను పెట్టచ్చు. వేరే వాళ్ళు ఈ రోజుల్లో ఇండియాలో కనీసం మన ఏజ్ వాళ్ళకి, మన పాత వాళ్ళకి మగవాళ్ళకి వస్తే వైఫ్స్ బాగా చూసుకుంటారు. సో అది జరుగుతుంది, కానీ
ఆ మనిషికి ఏంటి, అవును. పడుకొని ఉంటాడు. ఈ ఆల్కహాల్ అంటే, ఈ స్మోకింగ్ అంటే ఇవన్నీ వాడు బెడ్ దగ్గరికి ఎవరు తెచ్చిస్తారు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు యూరిన్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి, అందరికీ ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతారు కదా. ఎంత హారిబుల్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. వాడు యూరిన్ బట్టల్లో పోసుకుంటే తుడవడానికి వేరే వాళ్ళు రావాలి. అన్నం ఎవరో మన జీవితం మొత్తం వేరే వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంత అవసరమా అని చెప్తాను నేను. ట్రూ. కానీ నిజానికి నరాలు బలంగా ఉండాలి అని అంటే నేను అనుకోవడం ఏంటంటే పాతకాలంలో ఉన్న ఆహార పదార్థాలు ఇప్పుడు మనం ఎలాగో లేవు. అప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడు అసలే లేదు. అన్ని కాలుష్యాలతోటి పొల్యూషన్స్ తోటి మిగిలిపోయింది మన జీవితం అంతా కూడా. సో మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులతో మీరు పోలిస్తే ఎలాంటి ఫుడ్ తింటే నరాల్ని మనం బలంగా చేసుకోగలుగుతాం? అట్లీస్ట్ చిన్నపిల్లల నుంచి ఒక 60 ఏళ్ళ వరకు అనుకుందాం. అంటే మార్నింగ్ నుంచి మొదలు పెడితేమ్మా కాఫీ టీలు ఒక్కసారి తీసుకోవచ్చు, మరి అంత మనం సాడిస్టిక్గా ఉండకూడదు. తర్వాత ఎగ్ తీసుకునే వాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు మార్నింగ్. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, ఖజూరు అట్లాంటివి ఏదన్నా నీళ్ళలో పెట్టుకొని కొన్ని మామూలుగానే ఇట్లా తీసుకోవచ్చు. ఒక 4 అవి 2 అవి తీసుకోవచ్చు. తర్వాత మామూలు బ్రేక్ఫాస్ట్ 9 లోపు ఇడ్లీ 2 తినండి, కానీ తినండి. అదర్వైజ్ వీ విల్ గెట్ మైగ్రైన్ అవన్నీ వచ్చేస్తాయి అనవసరంగా. తర్వాత ఇంకా మామూలుగా మిగతా మధ్యాహ్నం తక్కువే, మనం రైస్ క్వాంటిటీ తక్కువ. తీసుకోండి, మిల్లెట్స్ కానీ రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా సరే తక్కువ క్వాంటిటీ. కర్రీ ఎక్కువ తీసుకోవాలి. రైట్. సో నూనె బాగా తగ్గించి కర్రీ ఎక్కువ తిన్నంతకైతే మీకు అంత కొంచెం అన్నంలో మీరు కలుపుకోవడం ఇష్టం లేకపోతే స్పూన్ వేసుకొని తినేయండి అని చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ. ఇది సబ్జీ కూరగాయలు కానీ దాల్ కానీ లేకపోతే ఫిష్ ఏదైనా సరే మధ్యాహ్నం పెరుగు ఇవన్నీ ఫుల్గా తింటే, కాకపోతే అన్నం మాత్రం తక్కువ క్వాంటిటీ. ఎందుకంటే కార్బోహైడ్రేట్ వల్ల సడన్గా ఇది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, వెంటనే తగ్గిపోతాయి. సో అందుకని మధ్యాహ్నం పూట పర్వాలేదు, మనకి ఇష్టమైంది తినచ్చు. ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ 5 o'clockకి ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పపాయ అది మంచిదని చెప్తాం. మిగతా అందరూ అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో బ్యాలెన్స్డ్ డైట్ ఆల్వేస్ బెటర్. అన్ని ఏదో ఒక్కటే తినండి, అది అసలు పూర్తిగా అవాయిడ్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. అన్నీ తీసుకోండి, కానీ కొంచెం లెవెల్లో తీసుకోండి. ఈవినింగ్ మాత్రం 7 లోపల కంప్లీట్ చేయండి, మ్యాక్సిమం 8. రైట్. పెద్దవాళ్ళు బాగా ఇప్పుడు ఈ మధ్య అందరూ 10 అంటారు. 10, 9:30 అదే చెప్తాను. పోనీ అంత లేట్ అయితే తినద్దు అని చెప్తాను. అవును, తినద్దు. తినకుండా చిన్న కప్పు వేడి పాలు పసుపు వేసుకొని తాగండి అని చెప్తాను.